హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడు వచ్చేది అనేది ఒకసారిగా మనం చూద్దాం. ఇక్కడ 13th or 14th ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలని ప్రకటించారు. కాకపోతే ఇందులో ఎంతవరకు నిజమవుతుందనేది ఒక్కసారి వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇకపోతే తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి మే 22వ తారీఖు నుంచి మే 27వ తారీఖు వరకు కూడా మెయిన్ ఎగ్జామ్స్ అన్ని జరగడం జరిగింది. ఇకపోతే ఈ ఎగ్జామినేషన్స్ని గత స్పాట్ వాల్యుయేషన్స్తో పోల్చుకుంటే ఈసారి చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్ స్పాట్ వాల్యుయేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 19 సెంటర్స్లో మనకి స్పాట్ సెంటర్స్ని 19 సెంటర్స్లో పెట్టారు. లాస్ట్ టైం వాల్యుయేషన్ చేసేటప్పుడు 5 బోర్డ్స్కి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని చెప్పున ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఉంచేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అలా కాకుండా ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా దాదాపు 20 పేపర్స్ని కరెక్షన్ చేసేవారు. అంటే ఆల్రెడీ పేపర్స్ ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసిన పేపర్స్ని క్రాస్ చెక్ చేస్తూ 20 పేపర్స్ని చేసేవారు. కానీ ఇప్పుడు ఈ బోర్డ్స్ని మరింత తగ్గిస్తూ కేవలం 2 బోర్డ్స్కే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పెడుతున్నారు. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా దాదాపు ఒక 40 పేపర్స్ వరకు కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇలా చేయడంలో దాని ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు మిస్టేక్స్ అనేవి లేకుండా స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా పేపర్ కరెక్షన్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్పాట్ అనేది మ్యాక్సిమం అన్ని సెంటర్స్లో 6th జూన్కి వెళ్ళా కంప్లీట్ చేయాలని ఆదేశాలు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే స్పాట్ కంప్లీట్ అయినప్పటికీ కూడా వెంటనే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే అంటే మ్యాక్సిమం 13th or 14th ఇంటర్ సప్లై రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఇప్పటివరకు బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ ప్రాక్టికల్స్ జరగడం, తర్వాత ఫినిషింగ్ వర్క్ చేయడం, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అనేది కరెక్ట్గా సరిపోవచ్చు. ఇంకా ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.